హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెత గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుడి ద్వారా మనల్ని మనము కాపాడుకోగలం. దైవ ఆజ్ఞలను అనుసరించుట అనేది దేవుణ్ణి అనుసరించుటే, దేవుణ్ణి కనపరచుటే, దేవునికి మహిమ తెచ్చుటే. అలాంటి దైవాజ్ఞలను గైకొనుడి ద్వారా కలిగే లాభం ఏంటంటే మనలను మనము కాపాడుకుంటాం. అలా వాటిని కనుక గైకొనకపోతే మనకు మనమే నష్టము తెచ్చుకుంటాం. దేవుని వాక్యములో మనము చూచినట్లయితే ఒక వ్యక్తిని మనం చూడగలం. ఆయన ఒక దేవుని సేవకుడు, అంటే ప్రవక్త, యవనస్తుడు. ఆ యవనస్తుడైనటువంటి ప్రవక్తకు దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంటే, నువ్వు బేతేలుకు వెళ్ళు, యెరోబాము బేతేలులో నిలబెట్టిన బలిపీఠమును గురించి ప్రవచించు. బలిపీఠమా బలిపీఠమా, నువ్వు తొనకలైపోతావు, నీవు కొట్టబడతావు అని ప్రవచించు. ప్రవచించిన తరువాత ఎక్కడా ఉండకుండా మరలా నేరుగా నీ స్థలానికి తిరిగి వచ్చాయి, ఎక్కడ ఆగొద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఆ యవనస్తుడు బయలుదేరి ఆ యెరోబాము కట్టిన బేతేల్లో దూడలతో ఉంచిన బలిపీఠం గురించి ప్రవచించి తిరిగి బయలుదేరేటప్పుడు ఒక వృద్ధ ప్రవక్త వచ్చి, నేను కూడా నీలాంటి ప్రవక్తనే కాబట్టి నా యొద్దకు వచ్చి కొంతసేపు విశ్రమించి భుజించి వెళ్ళొచ్చు అని బలవంత పెడతాడు. అతడు మొట్టమొదట తిరస్కరిస్తాడు, కానీ ఆ వృద్ధ ప్రవక్త తనను బలవంత పెట్టడం బట్టి మొహమాటపడి దేవుని ఆజ్ఞను తిరస్కరించి అతని ఇంటికి వెళ్ళి విశ్రాంతితో ఉండి భోజనం చేసి తిరిగి వస్తూ ఉండగా దేవుడు అతని పైన శిక్ష విధిస్తాడు. ఒక సింహము వచ్చి అతడు ప్రయాణించిన గాడిదను చంపకుండా గాడిదపై ఉన్న ఈ యవన ప్రవక్తను చంపుతుంది. పీడారా, అందుకే లేఖనాల్లో ఆజ్ఞలను గైకొనువాడు తన్ను కాపాడుకుంటాడు, ఆజ్ఞలను గైకొనువాడు తన్ను కాపాడుకుంటాడు, ఆజ్ఞను తిరస్కరించేవాడు తనకు శిక్ష తెచ్చుకుంటాడు. కాబట్టి ఆ యవనస్తుడు తనకు శిక్ష తెచ్చుకున్నవాడు, తన్ను కాపాడుకోలేకపోయాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. ఆ యవనస్తుడు ఆజ్ఞను గైకొనక తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండడం బట్టి తన్ను కాపాడుకున్నట్టుకు బదులు మరణపాత్రుడయ్యాడు. కాబట్టి ప్రియ యవన కుమారుడా, స్నేహితులారా, పెద్దలారా, అయ్యలారా, దేవుని ఆజ్ఞలను గైకొన్న ద్వారా మనం కాపాడబడతాం. అంతేకాదు మేలు అనుభవిస్తాం. దేవుని ఆజ్ఞలను గైకొనకపోవడం ద్వారా మనము కాపాడబడలేం. మరి మన జీవితాల్లో మరణపాత్రలం అవుతాం. ఇలాంటి ప్రమాదము మనకి రాకూడదు. ఇది దేవుని ఉద్దేశము కాదు. దేవుని లేఖనాల్లో ఈ విధముగా ఎన్నో ఉదాహరణలు మనం చూడవచ్చు. దేవుడు యెరికో పట్టణం పైన ఆయన యెరికో పట్టణాన్ని చేశారు. కూల చేసినప్పుడు ఇశ్రాయేలీయులకు
యెహోషువకు ఆయన ఆజ్ఞాపించాడు, యెరికో పట్టణంలో దేన్ని మీరు ఆశించొద్దు. దానికి పునాది వేస్తే పెద్ద కొడుకు చనిపోతాడు. దానిపైన ద్వారబంధం నిలబెడితే చిన్న కొడుకు చనిపోతాడని చెప్పాడు. అయితే వారు లక్ష్య పెట్టలేదు. అక్కడ ఆకాన్ అనే వ్యక్తి అక్కడ నుండి బంగారాన్ని, కొద్దిగా వెండిని, షేనారు వస్త్రాలు దొంగిలించి తన గుడారములో పెట్టుకొని అతడు ఏమీ ఎరగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. తద్వారా హాయి మీద వారు ఓడిపోతూ వచ్చారు. ప్రియులారా చూడండి, ఆజ్ఞను గైకొనివాడు కాపాడబడతాడు. అయితే దాని విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చనిపోతాడు అన్నట్టుగా చివరికి ఆకాను దేవుని ఆజ్ఞ విషయమై అజాగ్రత్తగా ఉండడం బట్టి కిద్రోను వాగులో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ వాక్యమును గైకొనుట, దేవుని ఆజ్ఞలను అనుసరించుట, దేవుని మహిమార్థమై మనము జీవించుట, దేవుని వాక్యము మన చేతిలో ఈ రోజున దేవుడు పెట్టాడు. ఆ బైబిల్ గ్రంథములో ఉన్నవన్నీ కూడా దేవుని ఆజ్ఞలే. ఆ గ్రంథములో రాయబడిన ప్రతి మాట కూడా దేవుడు చెప్పిన మాటే. దానికి లోబడుడు ద్వారా కాపాడబడతాం. దాని విషయం అజాగ్రత్తగా ఉంటే మన జీవితాల్లో చేదైన ఫలితాలు అనుభవిస్తాం. కాబట్టి గ్రహించి గుర్తెరిగి ప్రభువుని వెంబడిద్దాం, ప్రభు మహిమార్థమై జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ ఆజ్ఞలను గైకొనుడు ద్వారా మేము కాపాడబడగలం. నీ ఆజ్ఞల విషయమై అజాగ్రత్తగా ఉండుట ద్వారా మేము నష్టమును అనుభవిస్తాం. కాబట్టి తండ్రి, నీ లేఖనముల్లో మీరు సెలవిచ్చిన ప్రతి మాట మా జీవితాలకు విలువైనదని ఎరుగుతూ ఉన్నాం. దాన్ని తిరస్కరించి నష్టపోవటం మీ చిత్తము కాదు. దాన్ని గైకొని కాపాడబడటం మీ ఉద్దేశమై ఉన్నందుకై స్తోత్రాలు. అలాగున్న వాక్యం వినే వారందరూ మేలు అనుభవించినట్లు నీ కార్యమును చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, వాక్యమును ముద్రించమని నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, హెచ్చించబడిన నామములో వాక్యం వినే వారందరిని దీవించమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.